మీరు ఒక్కళ్ళని కోరుకుంటున్నాడు దేవుడు. మీ ఒక్కళ్ళ వల్ల మీ కుటుంబం బాగుపడుతుంది. అర్థమవుతుందా? మీ ప్రార్థన ఊరికే పోదు, మీ కన్నీళ్ళు ఊరికే పోవు, మీ మనం ఊరికే పోదు. దేవుడు మాట మీరు వింటే ఒక్కడి వల్ల ఏం బాగుపడుతుంది? ప్రపంచం ఏమైంది? పరిపక్వమైపోయింది. అవునా కదా? పరిశుద్ధమైపోయింది. పాపమంతా ఆ ప్రళయ వర్షంలో కొట్టుకుపోయింది. అర్థమవుతుందా? మీ ఒక్కడి కన్నీళ్ళు మీ కుటుంబ పాట ఏంటంటే పాపాలన్నీ తుడిచిపెట్టిపోతాయి. వాళ్ళ ప్రాణాలను మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఈ రోజు కాకపోతే వాళ్ళు వినలేదు. విన్నారా? ఏమైపోయినా పాతాళ గర్భంలో కలిసిపోయారు. ఆ పాతాళ గర్భం తవ్వుతుంటేనే ఏం బయటపడుతున్నాయి తెలుసా? ఇల్లు కట్టినప్పుడు నేను ఏం చేస్తాడు? కుమ్మరిస్తానని చెప్పాడు. కుమ్మరించాడు. ఏమయ్యాలో అందరూ తల్లికి పిల్లకి తల్లి లేకుండా చనిపోయారు. భూమి పునాదుల్లో కప్పడిపోయారు. వాళ్ళ దిండులు బంగారము వడ్డానాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు భూమిలో ఉన్నాయండి. అప్పుడప్పుడు శాస్త్రజ్ఞులు ఏం చేస్తారంట? తవ్వకాలు ప్రారంభిస్తారు. ఇక్కడ ఏముంది? మీకు కావాలంటే చూడండి, పాఠాల్లో దొరుకుతాయి మీకు. భూగని బంగారం ఎక్కడ ఉంది తెలుసా? చెప్పండి, ఎక్కడ ఉంది? భూమిలో ఉంది. అది ఎవరో తెలుసు కదా? చూపిన బంగారం ఎక్కడ ఉంది? ఆది కాండం తీయండి, మీకు తెలుసా? ఆది కాండంలో బంగారం ఉంది తెలుసా మీకు? ఆది కాండంలో బంగారం ఉన్నది. మొదటి దాని పేరు సీసోను. అది హవీలా దేశం అంతటి చుట్టూ పాడుతుంది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశం బంగారము శ్రేష్టమైంది. అక్కడ బోళము గోమేధికమును కేడియం బంగారం. ఏం బంగారం? సూపర్ హిట్ బంగారం. మీరు ఎట్టుకునేది కాదు, మసి బంగారం కాదు. ఏం బంగారం అంట? కేడియం కదా, అది అమ్ముతాడు కదా. ఇక్కడ ఉన్న బంగారం అవునా? ఈ బంగారం అంతా ఎవరికి ఇచ్చాడు? ఆ నోహో తరంలో పెట్టుకున్నారు తెలుసా? నోహో వడ్డానాలు ఎందుకు పెట్టుకున్నారు? అందరూ ఏమైపోయారు? మాట వినక చచ్చిపోతే అది ఎక్కడ ఉంది? ఓ లక్ష్మమ్మ, బంగారం కావాలంటే ఇక్కడ ఉంది. ఏం చేయాలి? నీకు ఎంత బంగారం కావాలో ఆది కాండం బాగా చదువు, అది వచ్చేది మేడలో. నెత్తి నుంచి అవి కావాలి దాకా వస్తుంది తెలుసా మీకు?